హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. అఖండ 2కి బాలయ్యకి కళ్ళు చెదిరే రెమ్యునరేషన్. రవితేజ నానీలని మించి బాలకృష్ణ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలను చేస్తూ హిట్ కొడుతూ దూసుకుపోతున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి సినిమాలతో సక్సెస్ను అందుకున్నాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు. ఇక ఆ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ దసరా సందర్భంగా బాబీ సినిమా టైటిల్ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బాలయ్య ప్రస్తుత సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే అఖండ సినిమాను పట్టాలెక్కించేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అయిందని, బాలయ్య లుక్ టెస్ట్ జరుగుతుందని తెలుస్తుంది. అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు అఖండ 2 మేకర్స్ చెబుతున్నారు. ఈ సమయంలో బాలయ్య అఖండ 2 కోసం తీసుకోబోతున్న పారితోషికం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. అఖండ 2 కోసం బాలకృష్ణ గతంలో ఎప్పుడూ లేనంతగా 30 కోట్ల పారితోషికంను అందుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. భగవత్ కేసరి సినిమాతో పాటు ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు గాను 25 కోట్ల లోపు పారితోషికంను అందుకున్నారట. ఇప్పుడు అఖండ 2 కోసం 30 కోట్ల పారితోషికంగా అందుకోబోతున్నారని రవితేజ, నానీలు ఇప్పటికే 30 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. వారితో పాటు ఇప్పుడు బాలయ్య కూడా 30 కోట్ల పారితోషికంను అందుకుంటున్నారు. ఇక ఈ మధ్య కాలంలో చిన్న హీరోలు సైతం 1-2 హిట్లు పడగానే పారితోషికం అమాంతం పెంచేస్తున్నారు. కానీ బాలయ్య మాత్రం నిర్మాతల మేలు కోసం మోస్తరు పారితోషికం మాత్రమే బాలయ్య తీసుకుంటూ ఉంటారు. తన మార్కెట్ కంటే తక్కువ పారితోషికం తీసుకునే హీరోల్లో బాలయ్య ముందు వరుసలో ఉంటారు అనడంలో సందేహం లేదు. కానీ కొందరు హీరోలు మాత్రం సినిమా హిట్ అయిన వెంటనే తమ మార్కెట్ పెరిగిందని భారీగా పారితోషికం పెంచుతున్నారు. బాలయ్య వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవత్ కేసరి సినిమాలు 100 కోట్లు అంతకు మించి వసూళ్లు సాధించిన ఇప్పటి వరకు 25 కోట్ల లోపు పారితోషికం తీసుకుంటూ ఉన్నారు. నిర్మాతలకు డిమాండ్ చేయకుండా వారు ఇచ్చిన మొత్తంను తీసుకుంటూ సినిమాలు చేసే బాలకృష్ణ ఇప్పుడు మాత్రం 30 కోట్ల పారితోషికం అందుకోబోతున్నారు. అది నిర్మాతలు కావాలని పెంచిన మొత్తంగా సమాచారం అందుతోంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా ఉంటాయని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. బాలయ్యను చూసి చాలా మంది హీరోలు నేర్చుకోవాల్సి ఉంది. వారు ఇకపై అయినా తమ సినిమా మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని, నిర్మాతల మేలును దృష్టిలో పెట్టుకొని పారితోషికాలు తీసుకోవాలనే అభిప్రాయంను పలువురు సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అఖండ 2 హిట్ అయితే బాలయ్య పారితోషికం ఎంత పెరుగుతుందో వేచి చూడాలి.